హాయ్ అండి. ఇవాళ మా ఊర్లో కాయలు బస్సులో పంపించారండి మా ఆయన. దీంట్లో 5-6 రకాలు ఉన్నాయి. చెరుకు రసము, ఇవి కాదరకాయలు, బెంగళూరు కాయలు, బంగినపల్లి కాయలు అన్నీ ఉన్నాయండి. మేము ఇంతవరకు ఇంకా తోటలోటివి ఇంకా తినలేదు. మా అన్నయ్య పంపించినవి తింటూ ఉన్నాం. మొన్న అయిపోయినాయని చెప్తే మళ్ళీ బస్సులో వేశాడు. ఇది రసాలండి. ఎంత పొడవు, ఎంత సైజు, 1 కిలో వచ్చేసింది ఒక్కోటి. 2 బస్తాలు పంపించాడు. ఒక బాక్సును ఒక సంచికి వేరే ఆయనకి పంపించాడు. వేరే ఆయన తెచ్చి ఇంటికాడ వేసిపోయాడు. ఇది చూడండి, ఇది పోలూరుకాయ, ఇది కాదరకాయ. ఎంత బాగుంటుందోనండి. ఇవి చెట్టు నాకు కావాలన్నాను మా ఆడపడుచుల తోటలోటివి. ఇవైతే మా తోటలోటివి. ఎన్ని కాయలు చేయండి, చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. ఎందుకంటే అన్నీ కడిగేసి నాకు ఎందుకో అన్నీ వరుసగా ఇలా పెట్టాలనిపించేసింది. అందుకనేసి అన్నీ కింద పెట్టి క్లీన్ చేసి నీట్గా బాక్స్లో వేసి ఒక టబ్లో వేసి నానబెట్టేసి ఇలా మొత్తం అంతా ఇది బంకగా చేతికి అతుక్కుంటుంది. మనం ఎలా మళ్ళీ పీల్ చేసుకొని తిన్నా కూడా చేతికి అతుక్కుంటుంది అనేసి ఒక టబ్లో వేసి బాగా నానబెట్టేసి కడిగి అన్నీ ఒక కింద ఒక క్లాత్ వేసి మంచిగా నీట్గా ఎత్తి పెట్టుకున్నానండి. అక్కడైతే బస్తాలు వేసి బస్తాల మీద పోస్తున్నారు ఊర్లలో. ఎందుకంటే మనకి ఇక్కడ లేవు కదా, ఆ విలువ తెలుసు కాబట్టి అన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఈ కాయలు చూస్తుంటే ఎంత హ్యాపీ. ఈడ కొనాలంటే కొన్ని వందలు అవుతాయి. ఆడ కొన్ని ఇట్లాంటివి కొన్ని బస్తాలు మా ఆయన వేస్తుంటాడు వేరే వాళ్ళకి అనేసి. ఈడ ఒక్క కాయ కొనాలంటే 50 రూపాయలు. బంగినపల్లి కాయలు కిలో 50 రూపాయలు అంట. అమ్మో, మేము ఎప్పుడు ఇంతవరకు కాయలు అయితే కొనింది లేదండి. మేము మా తోట కాసేపటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కాయ కూడా కొనుక్కోలేదండి. ఇలా నీట్గా పెట్టుకున్నానండి. నాకు ఎందుకో ఇలా నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. అన్నీ కడిగి నీట్గా ఇలా పెట్టుకున్నానండి.